టాపిక్ వస్తే అమరావతి టాపిక్ వస్తే బొత్స గారు మరి జరిగిన తప్పుని అంగీకరించారేమో అనిపించింది. మేము 3 రాజధానులు అనుకుని అప్పుడున్న పరిస్థితుల్లో మేము అది మా విధానం, అది ప్రజలు దాన్ని అంగీకరించలేదు. శ్మశానం అన్నమాట కూడా నిజమే అప్పుడున్న పరిస్థితుల్లో. అయితే ఇప్పుడు ఏంటి రాజధాని విషయంలో మా నిర్ణయం ఏంటి అనేది పార్టీలో చర్చించి త్వరలో మా నిర్ణయాన్ని వెల్లడిస్తాం. అంటే ఈ నిర్ణయం కోసం ఏమైనా ప్రభుత్వం ఎదురు చూస్తుందా? కట్టాలా లేదా రాజధాని? నాకు అర్థం కాల. ఎవరికి కావాలి ఇప్పుడు ఈ నిర్ణయం? నాకు బొత్స గారు అంటే చాలా గౌరవం, చాలా నాకు చాలా ఇది. బట్ ఈ మాట పార్టీలో వాళ్ళు ఇంకా చర్చించాల్సినంత అవసరం ఉందా దాని మీద? నాకు అదే అర్థం కావట్లా. మాణిక్యాలరావు గారు చెప్పండి. వికే గారు, రాజకీయ పార్టీలకి విధానం లేకపోతే కొన్ని సూత్రాలు రాజకీయ పార్టీలకు ఉండొచ్చు. ఆ రాజకీయ పార్టీలు నడిపేటప్పుడు ఆ విధానాలు ఉండటంలో కూడా తప్పులేదు. కానీ ఏ విధానమైనా రాజ్యాంగ స్ఫూర్తికి లోబడి ఉండాలి, రాజ్యాంగాన్ని గౌరవించే విధంగా ఉండాలి, వ్యవస్థల్ని గౌరవించే విధంగా ఉండాలి. రాజకీయ పార్టీగా నా విధానం ఒక రాజ్యాంగ విచ్ఛిన్న నిర్ణయం తీసుకోవటం, లేకపోతే ఒక రాజ్యాంగ పరంగా నిర్మితమైన రాజ్యాంగ పరంగా నడిచే వ్యవస్థని ధ్వంసం చేసే విధంగా రాజకీయ పార్టీగా నిర్ణయం తీసుకునేటువంటి హక్కు లేదు. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014లో ఒక రాజధాని నిర్మాణం చేయాలని ఒక అధికార పక్షంగా ప్రతిపక్షంగా మిగతా రాజకీయ పక్షాలుగా తీసుకున్నటువంటి నిర్ణయం, అది రాజ్యాంగ నిర్ణయం. రాజ్యాంగం ప్రకారమే నిర్ణయించబడింది, రాజ్యాంగం ప్రకారమే నిధులు కేటాయించబడ్డాయి, నిర్మాణాలు జరిగినాయి. దీన్ని నువ్వు గౌరవించి తీరాల్సిందే. నువ్వు గౌరవించకుండా రాజకీయపరమైనటువంటి నీ నిర్ణయం వల్ల రాజ్యాంగ వ్యవస్థకి సవాలు ఇచ్చారు. దేశంలో ఎక్కడా లేని విధంగా నేను 3 రాజధానులు చేస్తానని ఒకళ్ళు మాట్లాడితే, 3 కాదు 30 చేస్తానని ఇంకొకళ్ళు మాట్లాడితే, అసలు అది బందిల్ దొడ్డని ఒకడు, సమాధులు అని ఒకడు, అసలు మేము ఇక్కడ ఉంచమని ఒకడు రకరకాలుగా మాట్లాడితే అది రాజకీయ విధానంగా నువ్వు ఉండొచ్చామో కానీ నీ విధానం వల్ల రాజ్యాంగ స్ఫూర్తికి తగిలింది కదా. నీవు పునరాలోచనలో ఉన్నంత మాత్రాన నీ వల్ల జరిగినటువంటి రాజ్యాంగ విచ్ఛిన్నానికి, వ్యవస్థల విచ్ఛిన్నానికి నువ్వు బాధ్యుడివే. దానివల్ల నువ్వు శిక్ష అనుభవించాల్సిందే. నువ్వు అంతవరకు వదిలేస్తానంటే అట్టు కుదిరింది. అక్కడ అనేకమైనటువంటి కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి సామాన్లు మొత్తం కూడా ఇదైపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రెండో విషయం, నీ విధానాన్ని ప్రజలు తిరస్కరించారు. ఒకవేళ నువ్వు మళ్ళీ నేను ఒక రాజధానికే కట్టుబడి ఉన్నాను, భారత రాజ్యాంగ స్ఫూర్తికి కట్టుబడి ఉన్నాను, అన్ని రాష్ట్రాల్లో ఒకటే రాజధాని ఉంది, అది కూడా అమరావతికి కట్టుబడి ఉన్నానన్నా కూడా నిన్ను నమ్మేటువంటి పరిస్థితి లేరు. ఎవరు నమ్ముతారు? అంటే అధికారం లేకపోతే ఒక మాట, అధికారం ఉంటే ఒక మాట అని చెప్పేసి మాట్లాడితే వింటారా? విననటువంటి పరిస్థితి ఉంటది. అట్లాగే బొత్స సత్యనారాయణ ఇంకొక మాట అన్నాడు, తప్పు కనుక చేస్తే శిక్షకు అర్హులే. ఎస్, మీరు చేసినటువంటి తప్పులకి శిక్షలు ఉంటాయి. ఇందాక మా బాలకోటయ్య గారు చెప్పారు, రాష్ట్రంలో ఉన్నటువంటి బాలకోటయ్య గారు కాదు, మీరు కాదు, మేము కాదు, ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి తీవ్రంగా చాలా వేగంగా శిక్ష పడాలని కోరుకుంటున్నారు. అందులో ఎటువంటి రెండో మాట లేదు. అట్లా కాదండి, వాళ్ళు విజయసాయి రెడ్డి కంటే గొప్పడేం కాదు కదా బొత్స గారు. విజయసాయి రెడ్డి కంటే 4 ఆకులు ముందు వీళ్ళ ఫ్యామిలీని తిట్టినట్టు వాళ్ళే కదా, విజయమ్మని తిట్టినటువంటి వాడే కదా, జగన్మోహన్ రెడ్డిని తిట్టినటువంటి వాడే కదా. కాకపోతే ఇప్పుడు ఎమ్మెల్సీ ఉంది కాబట్టి ఏదో కొంత నడుస్తా ఉన్నాడు. కాబట్టి మాణిక్యాలరావు గారు ఒక్క నిమిషం. గఫూర్ గారు, ఇది తప్పు ఒప్పుకున్నట్టేనా? ఒకటి, అమరావతిని వ్యతిరేకించి